రాజమండ్రిలో వామపక్షాలు విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. కందుకూరి వీరేశలింగం జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన 23 మంది ప్రముఖుల్లో కందుకూరి పేరు లేకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం కందుకూరి వీరేశలింగం జయంతిని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. సంఘ సంస్కర్త నవయుగ వైతాళికుడు స్త్రీ జనార్దనకు పాటుపడిన కందుకూరి వీరేశలింగం జయంతి ఇవాళ అయితే కందుకూరి జయంతిని కానీ వర్ధంతిని కానీ అదేవిధంగా అనేక మంది మహానుభావుల జయంతి వర్ధంతిని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కందుకూరి వీరేశలింగం జయంతిని వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని వామపక్షాలు ఇతర విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ వాళ్ళ ర్యాలీ కూడా నిర్వహించారు రాజమండ్రిలో. దీనికి సంబంధించి ఏం చెప్తారో చూద్దాం. కందుకూరితో పాటు అనేక మంది సంఘ సంస్కర్తల జయంతుల వర్ధంతులు కూడా ప్రభుత్వం మర్చిపోయినట్టుంది, పట్టించుకునే పరిస్థితి లేదు. మీరేం కోరుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో తెలుగు జాతి పునర్వికాసం కోసం పాటుపడినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు. అట్లాంటి కందుకూరి వీరేశలింగం గారి జయంతి వర్ధంతి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అధికారిక జాబితాలో లేకపోవడం చాలా శోచనీయమైన విషయం. ఒక వీరేశలింగం గారి పేరు లేకపోవడం, ఇక దాంట్లో గురదాడ అప్పారావు గారి పేరు లేదు, గిడుగు రామ్మూర్తి గారి పేరు లేదు, తొలి దళిత కవి కుసుమ ధర్మన లాంటి వాళ్ళ పేరు లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒక సంఘ సంస్కర్తల్ని మూఢత్వానికి వ్యతిరేకంగా, అజ్ఞానానికి వ్యతిరేకంగా, తెలుగు జాతి పునర్వికాసానికి, తెలుగు భాష పునర్వికాసానికి పోరాడినటువంటి మహానుభావులందరినీ ఎందుకు మీరు విస్మరించారో మీ జాబితాలో అడుగుతాను. అని ఈరోజు కందుకూరిని విస్మరించడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రము సరైనది కాదు. ఖచ్చితంగా కందుకూరి సేవల్ని ప్రజలందరికీ ఈనాటి తరానికి తెలియజేయాలి. ఆయన ఆశయాలను ముందు కొనసాగించాలి. ఆ విద్యా సంస్థల్ని మరింత బలోపేతం చేయాలి, అభివృద్ధి చేయాలి అని చెప్పి మేము ప్రజా సంఘాలుగా రాజమండ్రి నగరంలో కోరుకుంటూ ఉన్నాం. ఈ రాజమహేంద్రవరంలో దాదాపు 5 విద్యా సంస్థలను స్థాపించి ఈ రాజమండ్రి చుట్టుపక్కల నగర విద్యార్థులందరికీ ఈ రోజుకి భవిష్యత్తులో కూడా చదువుకునేటట్టు ఆయన యావదాస్తిని విద్యా సంస్థలుగా చేసి ఆ విద్యా సంస్థలను అభివృద్ధిలో ఆ విద్యార్థులందరికీ విద్యను అందించే విధంగా ఆయన కృషి చేశారు. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవేమీ చూడకుండా ఈ కందుకూరి వీరేశలింగం గారి వర్ధంతి జయంతుల్ని ఈరోజు అధికారంగా ప్రకటించకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అభ్యుదయవాది సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతి వర్ధంతులు ప్రభుత్వం విస్మరించిన దారుణం అని వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తన యావత్ ఆస్తిని కూడా విద్యారంగానికి కేటాయించి హితకారిణి సమాజాన్ని ఏర్పాటు చేసి మొత్తం విద్యా సంస్థను ఏర్పాటు చేసి విద్యార్థులు కొన్ని లక్షల మంది విద్యార్థులకు విద్యాదానం చేసిన గొప్ప వ్యక్తిని ప్రభుత్వం మర్చిపోవడం దారుణం. ఎట్టి పరిస్థితుల్లో కందుకూరి వర్ధంతి జయంతి ఖచ్చితంగా అధికారికంగా నిర్వహించాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.